ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30:19. నీవిక నీ మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవిక ఈ మాత్రము కూడా కన్నీళ్లు విడవని. ఎంత మంచి మాటతో దేవుడు ఈరోజు మనతో ఆదరిస్తున్నాడు. అవును, మన జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు, మనం ఎదుర్కొనే పరిస్థితులు, మనం ఎదుర్కొనే బాధలు, శోధనలు, వీటిని బట్టి, పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి మనకి ఎంతో బాధ వస్తుంది, మనకి కన్నీళ్ళు వస్తుంటాయి. మనం కార్చే కన్నీరు మనకి బాధ ద్వారా, మనం పడే బాధ ద్వారా మన కన్నీళ్ళు విడుస్తూ ఉంటాం. ఆ కన్నీళ్ళు మనం మనుషుల ముందర, లోకం ముందర మనం విడిచినప్పుడు వాళ్ళకి అది చులకనగా అనిపించవచ్చు, మన చేతకానితనంగా, నిస్సహాయ స్థితిలాగా వాళ్ళు చూడొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టి నీ కన్నీళ్ళు కారుస్తావో, నీ దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క కన్నీళ్ళని చులకనగా చూడడు. నీ యొక్క కన్నీళ్ళని ఆయన ఒక బుట్టిలో పెట్టి దాస్తాడంట. నీ యొక్క కన్నీరు, నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఆయనకి ఎంతో విలువైనది. ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఇంతవరకు కన్నీళ్ళు కారుస్తున్నావు? నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీళ్ళు కార్చావా? నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టి నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు నిజముగా దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీళ్ళు కార్చావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏ మాత్రము కూడా నువ్వు ఇక కన్నీళ్ళు విడవవు అంటున్నాడు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు అని చెప్తున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. మనుషులు నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నీకు అవసరం అన్నప్పుడు నువ్వు పిలిస్తే అప్పటి వరకు నీతో మంచిగా ఉన్న మనుషులు నీకు అవసరం వచ్చినప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకు ఉత్తరం ఇవ్వలేకపోవచ్చు. నువ్వు చెప్పే మాటలు వినలేకపోవచ్చు. కానీ దేవుడు నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. చాలామంది గొప్ప మనుషుల దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం, కలుస్తాం, వాళ్ళ గురించి తెలుసుకుంటాం. కానీ మనకి అవసరం వచ్చినప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు మన మాట వినగానే వాళ్ళ ఉత్తరం ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి మనకంటే ప్రయారిటీ అనేవి చాలా ఉన్నాయి. కానీ దేవునికి నువ్వు నేనే ముఖ్యము. ఎందుకంటే ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. అవును, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల మొరను ఆయన ఆలకించాడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క కన్నీరుని ఆయన చూచాడు. అలా కన్నీరుని చూచి ఆయన మొరను విని మోషేని వాళ్ళని విడిపించడానికి నాయకుడిగా ఇచ్చాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తివైతే దేవుడు నీ యొక్క కన్నీరుని ఏమాత్రం కూడా విడువని నీతో వాగ్దానం చేస్తాడు. నిన్ను కరుణిస్తాడు. నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాన్ని బట్టి అయితే కన్నీళ్ళు కారుస్తున్నావో, ఇక మీదట దాని మీద నుంచి ఏమాత్రం కూడా నువ్వు కన్నీళ్ళు విడవవు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. ఇంతవరకు నీ కృపతో బలపరిచిన రీతిని బట్టి వందనాలు. అవునయ్యా, ఇంకా ఏమాత్రం కూడా మేము కన్నీళ్ళు విడవమని మాతో వాగ్దానం చేసిన రీతిని బట్టి వందనాలు. అవును, మనుషులు మేము పిలిస్తే పలకకపోవచ్చు, మాకు అవసరం అన్నప్పుడు మాకు ఉత్తరం ఇవ్వలేకపోవచ్చు. కానీ మీరు మాత్రము మా మాట వినగానే, మా మొర వినగానే మాకు ఉత్తరం ఇస్తారంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకే స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, బిడ్డలు కూడా బాధలో ఉండి ఇంతవరకు వాళ్ళు కన్నీరు కార్చారేమో, నీ సన్నిధిలో నిజముగా మొరపెట్టారేమో అయ్యా, బిడ్డల్ని
అయా వాళ్ళ మొరను ఆలకించండి, వాళ్ళ మొరను వినండి, కరుణించండి, బలపరచండి, స్థిరపరచండి. ఏ విషయాన్నైతే పొందుకోవాలని, సాధించాలని అయా వాళ్ళు ఆశపడి ఇంతవరకు నీ సన్నిధిలో మొరపెట్టారో వాటిని మీరు నీ కృప ద్వారా అనుగ్రహించమని, అన్నిటిలో మీరు అయా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి విషయంలో బిడ్డల్ని బలపరచమని, స్థిరపరచమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.